సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్పేస్ నుండి తిరిగి భూమి మీదకి ఎప్పుడొస్తారన్న ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతుంది. అంతరిక్ష కేంద్రంలో 2 నెలలుగా చిక్కుకున్న ఈ వ్యోమగాములకు సంబంధించి తాజాగా నాసా అందించిన అప్డేట్ పెద్ద షాక్ ఇచ్చింది. నాసా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం వీరిద్దరూ తిరిగి భూమి మీదకి రావడానికి చాలా కాలం పట్టేలా ఉంది. జూన్ 5న బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్ష యాత్రకు వెళ్లారు. ఈ యాత్ర 13 రోజులు సాగాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల 2 నెలల సమయం గడిచింది. అయినప్పటికీ వీరు తిరిగి రాలేదు సరికదా, ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అసలు స్పేస్లో ఏం జరుగుతుంది, వారిద్దరూ తిరిగి రావడానికి గల ఇబ్బంది ఏంటి, నాసా ఏం చేస్తుంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. స్టార్ లైనర్ వ్యోమగాములను సురక్షితంగా అంతరిక్షం నుండి తిరిగి తీసుకురావటానికి అన్ని ఆప్షన్లు నాసా పరిశీలిస్తుంది. వివిధ రకాల ఎంపికలను పరిశీలిస్తున్నట్లు నాసా స్వయంగా తెలిపింది. నాసా ప్రణాళిక ప్రకారం వారిద్దరూ ఫిబ్రవరి 2025 నాటికి భూమి మీదకి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. స్టార్ లైనర్ని ఉపయోగించకుండా ఎలోన్ మస్క్ స్పేస్ ఎక్స్ ద్వారా వారిద్దరిని తిరిగి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది. స్టార్ లైనర్ ద్వారా బుచ్, సునీతను తీసుకురావడం అనేది నాసా మొదటి ప్రాధాన్యత. కానీ ఇది సాధ్యం కాకపోతే వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ చెప్పారు. నాసా స్పేస్ ఎక్స్తో కలిసి క్రూ 9ని స్పేస్కు పంపడానికి ప్రయత్నిస్తున్నామని నాసా రూపొందిస్తున్న వ్యూహాన్ని అధికారి తెలిపారు. 2025 నాటికి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకురావడమే దీని లక్ష్యం. క్రూ 9 కోసం 2 వ్యోమగాములను మాత్రమే పంపుతామని, వీరు క్రూ 9 ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకువస్తారని స్టీవ్ స్టిచ్ చెప్పారు. అయితే ఈ ప్రణాళికను నాసా ఇంకా ఆమోదించలేదు. ప్రస్తుతం పరిశీలనలోనే ఉంది. వాస్తవానికి స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ మరింత ఆలస్యం కానుందని నాసా ప్రకటించింది. ఈ మిషన్ ఈ నెలలో ప్రారంభం కావాల్సింది. అయితే ఇది ఇప్పుడు సెప్టెంబర్ 25 వరకు వాయిదా పడింది. ఈ మిషన్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ప్రయోగించబడుతుంది. సునీతా విలియమ్స్ రాక ఆలస్యమవుతున్న కొద్దీ అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే స్పేస్ జర్నీ అంత ఈజీ కాదు. వ్యోమగాములు అంతరిక్షంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్పేస్లో రేడియేషన్ ప్రమాదం ఎక్కువ. ఇది వ్యోమగాముల శరీరానికి హాని చేస్తుంది. అంతరిక్షంలో గ్రావిటీ లేకపోవటం వల్ల ముఖంలో వాపు ఏర్పడుతుంది. శరీరంలో రక్తహీనత సమస్య వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో 2025 ఫిబ్రవరి వరకు అంటే 6 నెలలకు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకురావాలనే ప్రణాళికను నాసా నిజంగా ఆమోదిస్తుందా, లేదా అది స్టార్ లైన్లోని అన్ని సాంకేతిక లోపాలను తొలగించి వ్యోమగాములు ఇద్దరూ త్వరగా తిరిగి రావటానికి మార్గం సుగమం చేస్తుందో కూడా వేచి చూడాల్సిందే.